హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజ టాక్స్. ఇది నా మొట్టమొదటి వీడియో అండి. అమెజాన్లో ఏ విధంగా ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలి, అమెజాన్లో ఏ విధంగా మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇంట్రడక్షన్ పార్ట్ చెప్తాను. అంటే అమెజాన్లో సెల్ చేయటానికి బేసిక్ స్టెప్స్ ఏంటి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి మనకు, సో ఈ డాక్యుమెంట్స్ వల్ల మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఎనీ బిజినెస్, మీరు అదర్ వెదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఆఫ్లైన్, మనకు కావాల్సిన ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చి జిఎస్టీ. దాన్నే గూడ్స్ సర్వీసెస్ అండ్ ట్యాక్స్ డాక్యుమెంట్ అంటారండి. ఇప్పుడు నార్మల్గా ఈ డాక్యుమెంట్ అనేది ఎనీ బిజినెస్కి అనేది మ్యాండేటరీ. సెకండ్ థింగ్ ఏంటంటే కరెంట్ అకౌంట్. నార్మల్గా మీరు సేవింగ్స్ అకౌంట్ చూసింటారు. ఇప్పుడు నార్మల్గా మనం యూజ్ చేసే డెబిట్ కార్డ్స్ అంతా వాటిని సేవింగ్స్ అకౌంట్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ ఎలా వస్తుందంటే, దేని బేస్ చేసుకొని వస్తుందంటే, మనం ఒక ఫామ్ నేమ్ అనుకుంటాం. ఆ ఫామ్ నేమ్ ఎగ్జాంపుల్ విజేత ఎంటర్ప్రైజెస్ అనో, శ్రీబాల ఎంటర్ప్రైజెస్ అనో, వినాయక వినాయక ట్రేడ్ మార్క్ అనో, వినాయక ఎంటర్ప్రైజ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ యొక్క సమ్ నేమ్ అనేది ఫామ్ నేమ్ మీద సేమ్ కరెంట్ అకౌంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. దీని తర్వాత ఈ ఈ ఈ రెండింటికి మనకు జిఎస్టీకి కానీ కరెంట్ అకౌంట్కి కానీ ఒక ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. అది మ్యాండేటరీ. సో ఈ 3 థింగ్స్ ఉందంటే మీరు అమెజాన్లో ఎలాంటి అకౌంట్ అయినా సెటప్ చేసుకోగలుగుతారు. ఓకేనా. సో అలాంటి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నేను ఇక్కడ ఒకసారి మళ్ళీ నోట్ ప్యాడ్లో మీకు ఒకసారి డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇద్దాం. జిఎస్టీ కావాలి. జిఎస్టీ నేను చెప్పినట్టు ఫస్ట్ డాక్యుమెంట్. మొబైల్ నెంబరు నేను ఆల్రెడీ చెప్పాను, కేవైసీతో అకౌంట్ లింకప్ అయి ఉండాలి. థర్డ్ వన్ వచ్చి కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ దాని గురించి కూడా చెప్పాను. ఏదో ఒక బ్యాంక్ వెదర్ ఇట్ ఈస్ హెచ్డిఎఫ్సి కానీ యాక్సిస్ కానీ, బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క టారిఫ్ రేట్స్ని బట్టి మీరు తీసుకోవచ్చు. సిమిలర్లీ ఈ ట్రేడ్ మార్క్ సర్టిఫికేటు, బ్రాండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దాని గురించి నేను ఆన్ గోయింగ్ వీడియోస్లో నేను మీకు ప్రొజెక్ట్ చేస్తాను. ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ అంటే నథింగ్ బట్, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఆల్రెడీ సపోజ్ ఫిలిప్స్ అనుకోండి. ఇప్పుడు నేను ఫిలిప్స్ బ్రాండ్ నేను సేల్ చేయలేను. ఎందుకంటే ఫిలిప్స్ అనే బ్రాండు ఆల్రెడీ ఫిలిప్స్ అనే కంపెనీ వాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రిజిస్టర్ చేశారు. ఇన్ కేస్ నేను కానీ వితౌట్ దేర్ పర్మిషన్ ఫిలిప్స్ అనే బ్రాండ్ కానీ నేను సేల్ చేస్తే, బ్రాండ్ ప్రొడక్ట్స్ కానీ నేను సేల్ చేస్తే, వాళ్ళు లీగల్గా నా మీద యాక్షన్ తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ నా బ్రాండ్ వచ్చి XYZ బ్రాండ్. సో ఈ XYZ బ్రాండ్కి నేనేం చేస్తున్నానంటే రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాను. సో ఈ ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రేషన్ అనేది 1 ఇయర్ టైం పడుతుందండి. అంటే మనం చేపించినంత వన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత న్యూస్ పేపర్ పబ్లికేషన్స్ అని, సో అరౌండ్ 1 ఇయర్ దాకా మనకు టైం పడుతుంది. సో ఇది దీని గురించి ట్రేడ్ మార్క్ సంబంధించి. ఇంకా నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ ఏ విధంగా మనము అప్లై చేయాలి, ఈ ట్రేడ్ మార్క్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, ఈ ట్రేడ్ మార్క్ మనకు ఏ విధంగా ఆర్డర్స్ని తెచ్చిపెడుతుంది, సో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ కానీ, గోయింగ్ ఫార్వర్డ్ ఫర్దర్ వీడియోస్లో నేను దీని గురించి ప్రొలాంగ్ చేసి చెప్తాను. మీకు ఏమన్నా ఈ వీడియోలో కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి. నేను మీ కంప్లీట్ మీకు స్టెప్ బై స్టెప్ మీరు ఒక అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసేంత వరకు నేను మీకు సపోర్ట్ అనేది ఎనీ టైం నేను ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. అందరికీ నమస్కారం.